South Korea he was focusing on education. So the TPS chairman గారు ఏదో ఢిల్లీలో ఒకసారి స్టార్ట్ ల్యాండ్ మీద ఇండియాలో ఇంట్రెస్ట్ లేదు సరే సరే Line third. Good morning, sir. Welcome to Delhi Public School, Amravati. City ambient. From plus two. Yeah, plus two. And this is the place where the buses comes. This that is sir. A block is C block of class. And B block is the common facilities for all staff. Every time. Okay. Close mouth, close mouth. Bend. Bend everyone. అన్నా మీరు పదండి ఏం చూస్తున్నారు? బెండ్ 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 ఎవరివన్ బెండ్ ఎవరివన్ గో. ఏమండి కొంచెం బెండ్ వెళ్ళాలి.
CPR, they begin the first aid basically. మేడం మేడం ఏదైనా ఒక సైడ్ ఉండి ఇట్రండి ఇటు పక్క రండి Students have been given first aid, some are being given CPR, and you can observe some students being given oxygen masks. Those are feeling difficulty in breathing. అక్కడ ఆ పాప ఏడుస్తుందండి చూడండి. Come on, the firefighters must get into action now. బ్యాక్ సార్ ఓకే సార్ డన్ పైకి పెట్టండి. పైకి Children, please be seated. All of you please be seated so that everybody can see clearly. Please be seated, all of you. So children, who will say what fire was that? So again the diesel is set fire. Let's see what procedure they adopt. Some of the children are practicing using the fire extinguisher. Supply of anybody? What exactly does? Oxygen, very good. Yeah, which is essential for burning. So this is new. Basically any type of fire can be extinguished using this ABC fire extinguisher. Rescue people with different techniques. Primary physical needs along with their class. Primary. The affected area or injured area is not, we need to use the right pressure. Of my department side. You stood first and second. Come. Right.
Thank you. Congratulations. So back. Congratulations. My pleasure, sir. Congratulations. To meet you. Yeah. So, Sir is the head of fire services for the entire Andhra Pradesh. so we will progress. Yeah, I request the school management. They will some certain section of people. So from LKG to 10th, 12th. So everything and guide them and properly. You should perform whenever that emergency situation arises. English, sir. సో ఈరోజు మేము ఈ డిపిఎస్ స్కూల్లో మాక్ డ్రిల్ అంటే స్కూల్ మాక్ డ్రిల్ పైన మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నేను స్కూల్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వితిన్ షార్ట్ టైం మేము 2 రోజుల ముందు అనౌన్స్ చేశాము. సో వాళ్ళు అన్ని ఏర్పాట్లు స్టూడెంట్లతో చేయించడము మాక్ డ్రిల్ అంటే ఏదో ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసి వాళ్ళ వెహికల్ తీసుకొని వచ్చేసి అంతకు మేమే పర్ఫామ్ చేసి విట్నెస్ చేసి వెళ్ళిపోవడం కాదు. సో స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసి సో వాళ్ళు డ్యూరింగ్ డిజాస్టర్స్లో ఎలా ఉంది వాళ్ళ ప్రిపేర్నెస్, సో వాళ్ళు ఏమన్నా తప్పులు చేసింటే వాళ్ళను రెక్టిఫై చేయడము, సో ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ టాస్క్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ వీక్ తిరుపతిలో హాస్పిటల్లో మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. అక్కడ కూడా చాలా స్టాఫ్ అక్కడున్న పేషెంట్లు అంతా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇక్కడ కూడా స్టూడెంట్స్, టీచర్సు, ఈవెన్ మా అక్రాస్ ది జోన్ 3 ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎలా మాక్ డ్రిల్ పర్ఫామ్ చేస్తారు, వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి, తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ప్లేసుల్లో మాక్ డ్రిల్ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఇలాంటివన్నీ నేర్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ టాస్క్తో ఇక్కడ గుంటూరు డిపిఎస్లో చేయడం జరిగింది. సో స్కూల్ యాజమాన్యం వాళ్ళు మాకు అన్ని విధాల అంటే ఎక్కువ ఏమంటే మాక్ డ్రిల్ అనేటప్పటికీ ప్రతి స్కూల్ మేనేజ్మెంటు హెజిటేట్ చేస్తారు. సార్ సమ్మర్ సార్, పిల్లలకి ఎగ్జామ్స్ సార్, తర్వాత ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలాంటివి ఏవి వాళ్ళు మెన్షన్ చేయకోకుండా వాళ్ళు పాజిటివ్గా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి వాళ్ళ కృషి ఎంతో ఉంది. తర్వాత మా లోకల్ ఫైర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూగా 2 డేస్ నుంచి చేస్తున్నాము. సో ఇలా మేమేం చేస్తున్నామంటే ఆల్ స్కూల్స్, కాలేజెస్ అన్ని లిస్టు కలెక్ట్ చేశాను మొన్నటి నేను. మేమేం చేస్తున్నామంటే ప్రతి యూనిట్ అంటే ప్రతి ఫైర్ స్టేషన్ లెవెల్లో టార్గెట్ పెట్టాం. ఎవ్రీ వీక్ ఒక స్కూల్ ప్రిమిసెస్కి వెళ్ళాలి, ఎవ్రీ వీక్ ఒక హాస్పిటల్ ప్రిమిసెస్కి వెళ్ళాలి. ఇలా ఎవ్రీ మంత్ 4 ప్రోగ్రామ్స్ చేయాలి ప్రతి స్టేషన్లోనూ. సో ఆ విధంగా స్టేట్ వైడ్ 180 ఫైర్ స్టేషన్స్, 10 టెంపరీ ఫైర్ స్టేషన్స్లో ఈ ప్రోగ్రామ్ జనవరి నుంచి ఇనిషియేట్ చేశాము. చాలా మ్యాసివ్గా జరుగుతున్నాయి. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 600 మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కమ్యూనిటీ ప్రిపేర్నెస్ చేయడం, మా అంతకు మేమేదో 4 గోడల మధ్య కూర్చొని కాల్ వచ్చినప్పుడు ఏదో రెస్పాండ్ అయ్యి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేసుకుని వెళ్ళకపోకుండా, సో మా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకేముందంటే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానివల్ల ఏంటంటే కన్సిడరబుల్గా ఫైర్ కాల్ రేట్ను మినిమైజ్ చేయాలనేది ఒకటి, ప్రాపర్టీ లాస్ను, లైవ్స్ని సేవ్ చేయాలనే యాటిట్యూడ్తో వెళ్తున్నాము. ఇప్పుడు డ్యూరింగ్ మాకు నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ 14th to 20th సెలబ్రేట్ చేస్తున్నాం. అందులో కూడా చాలా మ్యాసివ్గా వెళ్తున్నాం. సో ప్రతి ప్రెమిసెస్ను టచ్ చేసేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాము. సో దానికి ఇది బిగినింగ్. సో జోన్ 1లో, జోన్ 4లో హాస్పిటల్ మాక్ డ్రిల్ చేసాము. ఇప్పుడు జోన్ 3లో స్కూల్ మాక్ డ్రిల్ చేస్తున్నాం. అగైన్ జోన్ 2లో ఇండస్ట్రీ మాక్ డ్రిల్ ఉంటుంది. తర్వాత కమర్షియల్ మాల్స్ అండ్ మల్టీప్లెక్స్ విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నాం. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్లో ఫైర్ సర్వీస్ వాళ్ళు ఆపదలో ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళు సొసైటీకి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాము. ప్లస్ మా వాళ్ళకు కూడా లర్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎంతసేపు కాల్ వచ్చిన తర్వాత వెళ్ళి రెస్పాండ్ అయ్యి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్సే కాకుండా సో కమ్యూనిటీలో అవేర్నెస్ని క్రియేట్ చేయడం వల్ల రేపు రాబోయే రోజుల్లో ఫైర్ కాల్స్ని మినిమైజ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే లైవ్స్ను సేవ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం. అదే థీమ్తో ఇక మీదట ఇంకా భారీ ఎత్తున చేయబోతున్నాం.
సో దీనివల్ల ఏంటంటే ఈ బిగినింగ్ ఏంటంటే ఈ స్కూల్ డిపిఎస్ చేశారంటే నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అంటే ఇక్కడ మేము ముందు గుంటూరు నుంచే స్టార్ట్ చేశాము స్కూల్లో మాక్ డ్రిల్స్. ఇంతకుముందు ఉండేది కానీ లిమిటెడ్ ఏరియాలో చిన్న చిన్న స్కూల్స్లో చేయడము, ఏదో 10 నిమిషాలు చేసేసి వెళ్ళిపోవడం అలా కాకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం. సో మార్నింగ్ నుంచి వీళ్ళు ఆ స్టూడెంట్ని ప్రిపేర్ చేసుకోవడము, అసలు ఒక సినారియో క్రియేట్ చేసినప్పుడు, ఎమర్జెన్సీ సినారియో క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, అలా టీమ్స్ని డివైడ్ చేసుకొని చాలా సిస్టమేటిక్గా చేశారు. ఈ వీడియోని ఏం చేస్తామంటే మేము మా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. దీనివల్ల అదర్ స్కూల్ మేనేజ్మెంట్లు కూడా వాళ్ళు ఇంటర్నల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముఖ్యంగా మన రాజేంద్రధారణి ప్రాంతంలో ఐకానిక్ బిల్డింగ్స్ వస్తున్నాయి, స్పెషలైజ్డ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. వాటికి అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ డిజైన్, అంటే ఎక్కడో ఏజ్ ఓల్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని బిల్డింగ్లు రాకోకుండా అడ్డుకునేదానికంటే మన రాజధాని ప్రాంతంలో స్కై స్క్రాపర్స్ వస్తున్నాయి. పెద్ద అంటే మనము ఇప్పటి వరకు 155 మీటర్ల బిల్డింగ్ హైట్ అంటే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ కూడా అంటే ఆ టవర్స్ 5 టవర్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ 50 ఫ్లోర్స్ హైట్ ఉన్న బిల్డింగ్స్ వస్తున్నాయి. వీటికి అన్నిటికి కూడా మేము ఒక స్పెషల్గా డ్రైవ్ చేసి ఆ డ్రాయింగ్స్ అప్రూవల్లో కూడా మనం వరల్డ్లో ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అలాంటివి ఇన్కార్పొరేట్ చేశాము. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లో కూడా మేము ఇన్వాల్వ్ కావడం జరిగింది. మాస్టర్ ప్లాన్లో కూడా మనకు వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న స్ట్రీట్ హైడ్రెంట్స్ కానీ, తర్వాత ఫైర్ స్టేషన్స్ 4-5 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యేటట్లు ఫైర్ స్టేషన్స్ను ప్లానింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. వన్స్ ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ మీకు విజిబిలిటీలోకి వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు పేపర్ పైన ఉంది, ప్లానింగ్ పైన ఉంది, మాస్టర్ ప్లాన్లు ఇవన్నీ జరగడం జరిగింది. ఇప్పుడు మాకు ఇచ్చిన ఇప్పుడు మనం హైయెస్ట్ బిల్డింగ్ 45 మీటర్లు విత్ బిల్డింగ్కి ఇచ్చాము. వాళ్ళు మేమైతే ఏది సజెస్ట్ చేసామో అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. రీసెంట్గా మన అసెంబ్లీలో మన క్యాబినెట్లో 60 మీటర్స్ హైట్ ఎస్ఆర్ఎం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 155 మీటర్ల ఎన్ఆర్టీ టవర్కి ఇవ్వడం జరిగింది. సో మనకు ఇంత హైట్ బిల్డింగ్లకు ఫైర్ సర్వీస్ దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా అసెస్ చేసుకుంటూ ఆ క్యాపిటల్ రీజన్లో ఇప్పటివరకు మేము 55 మీటర్ల హైట్ వరకు పనిచేసే మా దగ్గర టీటీఎల్ అనేది ఉంది, టర్నటైల్ లేబర్ ఉంది. ఫ్యూచర్లో ఇంకా హైయెస్ట్ హైట్ వచ్చే బిల్డింగ్లకు కూడా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుందో దాన్ని కూడా గేరప్ చేస్తున్నాం మేము. ఇప్పుడు మాకు 15th FCలో ఆల్మోస్ట్ 252 కోట్లు రావడం జరిగింది. వాటిలో కొన్ని బేసిక్ ఎక్విప్మెంటు ప్లస్ మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ కూడా కొంటున్నాము. ఈ డ్రోన్ ఫైర్ ఫైటింగ్ కానీ, ఈ రోబో ఫైర్ ఫైటింగ్ కానీ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు. అంటే వరల్డ్లో ది బెస్ట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తీసుకురావాలి క్యాపిటల్ రీజన్లోను. ఆ విధంగానే మేము ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగానే మా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మోడర్న్ ఎక్విప్మెంట్ను ఎక్విప్ చేసుకోవడం ఒకటి, ఈ స్పెషలైజ్డ్ బిల్డింగ్స్కు పర్మిషన్స్ కూడా మేము ఒక్కోటి ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్నాము. సో రాబో రోజుల్లో మన అమరావతి రీజన్ అనేది ప్రతి ఆస్పెక్ట్లో కూడా మనం మోడల్ రోల్గా ఉంటాం. అంటే సేఫ్టీ ఆస్పెక్ట్లో అయితేనేమి, బిల్డింగ్ ఆర్కిటెక్చరల్గా కానీ, తర్వాత ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టడంలో కానీ మనమే బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతాము. దానికి తగినట్లు మా యంత్రాంగం కానీ, మా డిపార్ట్మెంట్ కానీ ప్లానింగ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే డిపార్ట్మెంటు ప్లానింగ్లో వెళ్తూ ఉంది, ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. మా స్కూల్ సెలెక్ట్ చేసిన డీజీ ఫైర్ సర్వీసెస్ రమణ గారికి, అట్లాగే జిల్లాని గారు, కృష్ణారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి అందరికి కూడా ఎంతో కృతజ్ఞత మేము చెప్తున్నాం. ఎందుకంటే మా పిల్లలకి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే స్కూల్ స్టార్టింగ్లో మాకు ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసిన వాళ్ళంతా డ్రిల్ చేశారు, మాక్ డ్రిల్. బట్ యాజ్ ఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం వచ్చి ఎంతమంది చేయడంతో పిల్లలు కూడా దే ఆర్ ఆల్ థ్రిల్ టు డూ. అండ్ దెన్ చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలందరూ కూడా ఫ్రమ్ ద స్మాల్ కిడ్స్ స్టూడెంట్. వాళ్ళు గ్రూప్స్ అయ్యి రెస్క్యూ టీము, అట్లాగే మెడికల్ టీము, అట్లాగే ఫస్ట్ ఎయిడ్ టీమ్ అట్లా డివైడ్ అయిపోయి కృష్ణారెడ్డి గారు వాళ్ళంతా చెప్పిన దానికి 1-2 డేస్లో బాగా నేర్చుకుని డెఫినెట్గా బాగా చేస్తారు. దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో సినిమాల్లో చూస్తూ ఉంటారు ఫైర్, కానీ లైవ్ ఎప్పుడు చూడరు వీళ్ళు. కాబట్టి
how to stop live fire, how to rescue the patients who are trapped in the classrooms అని చూసి వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ థ్రిల్డ్ అండ్ దెన్ దే వాంట్ టు డూ దిస్. సార్ చెప్పినట్టు వన్స్ ఇన్ 3 months కనుక మనం చేసుకుంటూ ఉంటే మాకు కూడా ఏమవుతుందంటే ఆ సిస్టమ్స్ అన్నీ ఒకసారి రీజనరేట్ అయ్యి సరిగ్గా పనిచేస్తున్న లేకపోతే మాకు కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినప్పుడు మేము ఎస్టీపీ పెట్టాము, సాల్వెంట్ ట్రీట్మెంట్ ప్లాంటు, ఈ మనం యూజ్ చేసిన టాయిలెట్స్లో వాటర్ అంతా రీసైకిల్ చేసి మళ్ళీ గార్డెన్కి వాడుతున్నాం. అట్లాగే స్విమ్మింగ్ పూల్ అని చేస్తారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్స్ ఉన్నాయి, తర్వాత రూఫ్ టాప్ సోలార్ ఉంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ feather in our cap for DPS. I thank Ramana Garu and his team for coming here, spending a lot of time here, and then making our students and all our staff aware of the fire services what have been done. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా ఒక మా బ్రదర్ వాళ్ళ ఫాదర్ లా వాజ్ ది ఫైర్ చీఫ్ ఆఫ్ ముంబై ఫైర్ బ్రిగేడ్. And I saw him work there. So and then after his retirement, and he expired on this last day of the duty. So Bombay Municipal Corporation, Mumbai Municipal Corporation named one road after him. Yes. That was the services sir did. So I wish Ramana sir also to take Andhra Pradesh, the new state, sunrise state, to that next level in Yes, yes. fire safety Certainly, and all that those is things. the responsibility And of definitely Chandrababu Naidu garu and Lokesh will definitely provide you with the infrastructure, all the equipment you require, Yes. because all the high-rise buildings are coming now. Yes, yes. Because nowhere we have seen in Andhra Pradesh now, at least in the capital. So you need to be ready for the any calamity Any coming challenges, in, any yeah. challenges coming in. Sir, thank you very much, sir. Thank you for coming in. Thank you.